జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన గాయపడిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. ఇందుకోసం ఆయన జమ్మూలోని పుంచ్కు చేరుకోనున్నారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతో పాటు స్థానికులొకరు మృతి చెందారు. తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ను సందర్శించడం ఇది రెండవసారి. రాహుల్ గాంధీ ఇవాళ పుంచ్ను సందర్శించి పేర్కొన్న రమేష్ ఏప్రిల్ 25న రాహుల్ గాంధీ పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన వారిని శ్రీనగర్లో పరామర్శించనున్నట్లు తెలిపారు. అప్పుడు ఆయన ఎల్జీ సీఎంలతో కూడిన సమావేశమయ్యారు. గత నెలలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలను విభజించడమే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిందని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి భారతదేశం ఐక్యంగా నిలబడటం తప్పనిసరిగా పేర్కొన్నారు. మే 7న పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పుంచ్ సెక్టర్లో 2 వారాల క్రితం ఫిరంగి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడులలో 27 మంది మృతి చెందగా 70 మందికి పైగా జనం గాయపడ్డారు.